వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను సిఎంఆర్ సెంటర్కి వచ్చాను. సిఎంఆర్ సెంటర్లో అయితే మంచిగా కైట్స్తో డెకరేషన్ చేశారు. మేమైతే నెక్స్ట్ అయితే కైలాసగిరి వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదామా? కానీ 1 minute, అక్కడైతే మనకి బాగా డెకరేషన్ చేశారు. సిఎంఆర్ సెంటర్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. ట్రైన్ అయితే వెళ్తుంది, అలాగే పైకి కూడా వెళ్ళిపోదాం. ఒక ట్రైనే వెళ్తుంది, వెనకాల ఉన్నాయి. ఇదేంటి సిఎంఆర్ సెంటర్లో అన్నీ తీస్తారు, ఎలా వేస్తే డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి సిఎంఆర్ సెంటర్లో. నెక్స్ట్ నుంచి చాక్లెట్స్, హౌస్ ఆఫ్ క్యాండీ చాక్లెట్స్. ఇవైతే మనము తీసుకోవచ్చు, మనమే తీసుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళైనా తీస్తారు. ఇప్పుడైతే డైరెక్ట్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాం తినడానికి. కైట్స్తో ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేశారు. అక్కడ ఏదో ఉంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం వ్యూ చూద్దాం. బాగా ఉంది వ్యూ అయితే. ఇప్పుడైతే మేము ఇవైతే ఆర్డర్ చేసుకున్నాం. ఇవైతే మేము తింటున్నాం. ఇది బాగుంది కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇదిగో 3 చట్నీలు అయితే వచ్చారు విత్ టమాటో. ఇదిగోండి వాటర్ ఫాల్స్, నాకైతే బాగా నచ్చాయి. ఇప్పుడైతే మేమైతే ఇదేంటి ఆ చాక్లెట్ వాటర్ ఫాల్స్ అనమాట అవి. మేమైతే ఇప్పుడు కార్లో డ్రైవింగ్ చేస్తాం. ఇదిగోండి ఏయూ పార్క్ అయితే మనం వచ్చాం. ఏయూ గ్రౌండ్కి ఇక్కడ అన్నీ తీసేస్తున్నారు. మరి ఎలా వేస్తే ఇక్కడి నుంచి చూసి వెళ్ళిపోదాం రెడీ అన్నీ తీసేస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే టెంట్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే బాగుంటుంది కానీ తీస్తారు. మళ్ళీ నిన్న వెళ్ళేసి వచ్చేసాను, ఈరోజు కూడా వెళ్ళాను ఇటు నుంచి. అందుకే మరెందుకని ఇటు నుంచి చూసేస్తున్నాను. ఇదిగోండి రోడ్డు వ్యూ అనమాట ఇది. ఎవరో ఇద్దరు కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన కార్లోనే ఇదిగోండి ఒక కార్లో చిన్న వినాయకుడు బొమ్మ ఉంది. దాంతోపాటు ఇదంటే మంచిగా స్మెల్ రావడానికి ఒకటి పెట్టుకున్నాం. ఇదైతే క్యూట్గా ఉందని కొన్నాం. ఇప్పుడైతే మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ దానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం కైలాసగిరి వెళ్తున్నాము. ఇదండి రోడ్ వ్యూ చూస్తే అర్థమైపోద్ది మీకు. కైలాసగిరి అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ ఉంది, 1 hour పట్టింది కొండ మీద రావడానికి. ఇదిగోండి కైలాసగిరి అయితే వచ్చాం. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి అయితే ఉన్నాం. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి 2 hours పట్టింది, అంటే లైన్ అంత ఉంది. ఇప్పుడు 2:10 అయింది. మనమైతే 3కి వెళ్ళాం. మీన్స్ మనకి 6 లోపు వచ్చేసాము. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ అయితే భలే ఉంది. ఇదండి అక్కడ ఉండిపోదాం అనుకున్నాను. వేరే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో ఉండిపోదామేమో అనుకున్నా, కానీ మమ్మీ తీసుకొని వచ్చింది. ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే ఇలా సాక్స్లు వేసుకోవాలి. చిన్నపిల్లలకి అక్కర్లే, ఆల్రెడీ నేను సాక్స్లు వేసుకున్నాను కాబట్టి అక్కర్లేదు. చిన్నపిల్లలు సాక్స్లు వేసుకున్నా కూడా అక్కర్లేదు. ఇదిగోండి పెద్ద తాజ్ మహల్లా కనబడుతుంది. ఇక్కడ నుంచి లాస్ట్లో ఫ్లాగ్ ఉంటుంది, అక్కడ చూపిస్తాను. ఆ ఫ్లాగ్ అయితే అలా ఎగురుతుంటే గుండె అలా కొట్టుకుంటుంది, ఎందుకంటే మన జాతీయ జెండా. నేనే తీసుకున్నాను వల్ల నా ఫేస్ కనబడలేదు, సారీ. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. లాస్ట్లో జాతీయ జెండా ఎత్తుకుతుంది, అంటే ఇండియన్ ఫ్లాగ్. అక్కడి నుంచి వ్యూ ఉంటుంది నా సామిరంగా, భలే ఉంటుంది. ఇప్పుడు అయితే మనం అక్కడికి వెళ్తున్నాం. కింద చూస్తే భయం వేస్తుంది నాకు. మా అక్క అయితే ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంది. బీచ్ వ్యూ అయితే భలే ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ లాస్ట్ చివరి ఇక్కడ ఊగుతుందంటే గ్లాస్ బ్రిడ్జ్ భయం వేస్తుంది. ఊగుతుంది, ఏం ఊగట్లేదు. ఊగుతుంది కానీ ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదా, దానివల్ల గ్రిల్స్ వల్ల ఊగుతుంది. ఫస్ట్లో ఉన్న దగ్గర అయితే ఊగట్లేదు, ఇక్కడే బాగా ఊగుతుంది. ఇక్కడ ఒక తాడు కడతారు, ఇక్కడికి అందరూ ఉండిపోతున్నారని మధ్యలో తాడు కట్టి అక్కడి నుంచి. ఇప్పుడైతే మేము మనశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వచ్చాం. నేను సెకండ్ టైం చూడడం కానీ అస్సలు ఊరుకోవట్లేదు, సూపర్ ఉంది, అదిరిపోయింది. ఇదిగోండి మనశంకర్ వరప్రసాద్లో ఒక అబ్బాయి ఉంటాయి కదా, దాని అబ్బాయి అమ్మాయి మీకు తెలిసి అయితే కామెంట్ చేయండి. ఈ మూవీ అయితే బాగుంది, సీన్స్ అవన్నీ బాగున్నాయి. కొంతసేపు మనం ఇలా చూస్తుంటే
కంపల్సరీ థియేటర్ వాచ్ చేయండి. చాలామంది ఇంట్లో యాప్లో చూసేస్తున్నారు, డేటా లీక్ చేసేస్తున్నారు అనమాట వాళ్ళు. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దులు లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల, మూడు పెళ్ళాలంటే నీ కంకి గొడవళ్ళ. అట్ట కన్నెర్ర చెయ్యాలా కారాలే నూరేలా, ఇట్ట తుమ్మెత్తి పొయ్యాలా చిరుతలి చెమటలు పట్టేలా. మీసాల పిల్ల సాంగ్ సరే బాబా టాటా. సీ నెక్స్ట్ టైం. ఇంకా బెల్ మర్చిపోవడం మర్చిపోవడం.